దేశ విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ సోలార్ ప్రాజెక్టుల కాంట్రాక్టు కార్మికులకు కొత్త వేతన ఒప్పందంలో న్యాయం చేయాలని ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం డిమాండ్ చేసింది. దశాబ్దాలుగా ప్రమాదకర పరిస్థితుల్లో సేవలందిస్తున్న కార్మికులకు గౌరవప్రదమైన వేతనం, సామాజిక భద్రత, సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని కోరింది. బేసిక్ పై 60% అలవెన్సులు, బోనస్ పెంపు, పదవి విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచడం, 65 లక్షల బీమా, హెచ్ఆర్ఏ, పీఎఫ్ పెన్షన్తో పాటు ఇతర పెండింగ్ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని యాజమాన్యాన్ని కోరింది. అనంతరం ఎన్టీపీసీ యాజమాన్యానికి వినతి పత్రం సమర్పించారు. ఈసారి కొత్త వేతన ఒప్పందంలో కార్మికుల న్యాయమైన డిమాండ్లు అమలు చేయకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని యునైటెడ్ ఫోరం నాయకులు హెచ్చరించారు. దాన్ని కూడా మనం తీసేయాలి. అలవెన్సులు కట్టినటువంటి లేకుండా చేయాలనేటువంటి కూడా మనం డిమాండ్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు అనుకూలమైనటువంటి మనం పెట్టుకోవడం జరిగింది. అట్లనే హెచ్ఆర్ఏ పెట్టాం, అట్లనే బోనస్ 26% బోనస్ పెట్టాం, అట్లనే బోనర్ లీవ్ అని పెట్టాం, బోనర్ లీవ్ హెచ్ఆర్ఏ పెట్టాం. ఇంకా 10 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు క్లుప్తంగా వాల్పేషన్ ద్వారా మీకు అందరికీ పైన ఉంది. కాబట్టి మీ డిపెండెంట్ వాళ్ళందరూ కూడా, యువకులందరూ కూడా ముందుకొచ్చి ఉద్యమంలో పాల్గొని నాయకత్వానికి రావాలని చెప్పని కోరుకుంటూ ఇప్పుడు మన ఉపేందర్ గారు మాట్లాడాల్సింది తెలియస్తాం. కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, జేఏసీ సంఘాల ఐక్యత. కార్మిక సోదరులు, జేఏసీ నాయకులందరికీ सर जल्दी जरा इसके ऊपर ध्यान दीजिए। जब टेबल पे बैठेंगे भाई भाई जब बैठेंगे सबको रहने ले लीजिए। आप डाल दीजिए मेरे पास ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టు మరియు సోలార్ ప్లాంట్లో పనిచేసే దాదాపు 6500 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు మహారత్న హోదాకు ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్న కాంట్రాక్ట్ కార్మికుల అగ్రిమెంట్ కాల పరిమితి 2026 ఆగస్టు 15తో ముగిస్తున్నది. కాబట్టి ఈరోజు 15వ తారీఖు నాడు మరి కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో ఎన్టీపీసీ యాజమాన్యానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒక 11 డిమాండ్లతో వాటి అందరికీ కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే ఈ నెల రోజుల లోపల ఈ 11 డిమాండ్లు ఏదైతే పరిష్కరించాలని చెప్పి మరొకసారి ఎన్టీపీసీ యాజమాన్యానికి తెలియపరచడం జరిగింది. అందులో భాగంగా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే బేసిక్ మరి డిఏ మీద మరి 65% బేసిక్ మీద ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అందులో డిపెండెంట్ కార్మికులకు కూడా ప్రమోషన్ పాలసీ అమలు చేయాలి, తర్వాత ఫుల్ అలవెన్స్ అమలు చేయాలని చెప్పి మరి క్వార్టర్ సౌకర్యం కల్పించి వారందరికీ కూడా 6000 రూపాయలు ఇవ్వాలని చెప్పి హెచ్ఆర్ఏ కింద డిమాండ్ చేయడం జరిగింది. మరి ఏదైతే రామగుండం ప్లాంట్లో పనిచేసే 6500 కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ కూడా శాలరీ అకౌంట్గా మార్చి 65 లక్షల రూపాయల మరి ఎక్స్గ్రేషియా మరి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పి తదితర డిమాండ్లతోనే ఇవాళ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎన్టీపీసీ యాజమాన్యం వెంటనే దీన్ని పరిష్కరించి వెంటనే ఈ డిమాండ్లను సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీగా మరొకసారి ఏఐటీసీగా పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై వాళ్లకు పరంపర అగ్రిమెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ అగ్రిమెంటు ఈ వచ్చే నెల ఆగస్టు 15వ తారీఖు కాల పరిమితి ముగుస్తుంది. కాబట్టి వీరి యొక్క హక్కులు పెంచుకోవడం కోసం, అలవెన్సులు పెంచుకోవడం కోసం, ఉద్యోగ భద్రత పెంచుకోవడం కోసం రకరకాల డిమాండ్లతోటి 11 డిమాండ్లతో కూడినటువంటి ఒక డిమాండ్ నోటీసుని వాళ్ళ ఎన్టీపీసీ యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. ఎన్టీపీసీ యాజమాన్యం తక్షణమే మేము ఇచ్చినటువంటి డిమాండ్లపైన చర్చించి ఈ కార్మికులకు న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చర్చించి ఇవాళ అలవెన్సులు పెంచే విషయంలో కానీ, డిపెండెంట్ కార్మికులకు అలవెన్సులు పూర్తి స్థాయి అలవెన్స్ ఇచ్చే విషయంలో కానీ, ఏదైతే బోనస్ 25% ఇచ్చే విషయంలో కానీ ఏవైతే మేము ఇచ్చినటువంటి డిమాండ్ ఉన్నాయో ఇవన్నిటిని తక్షణమే పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఎన్టీపీసీలో ఇంత ఉత్పత్తి అవుతుందంటే ఇలా కాంట్రాక్ట్ కార్మికులదే 100% శ్రమ ఉంది. ఇలా ఎన్టీపీసీ వాళ్ళ నవరత్న కంపెనీ కావడానికి అనేకమైనటువంటి అవార్డులు రివార్డులు రావడానికి కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంట్రాక్ట్ కార్మికులకు, సోలార్ కార్మికులకు, తెలంగాణ పనిచేసే కార్మికులకు సరైనటువంటి న్యాయం చేయడం కోసం ముందుకొచ్చి మేము ఇచ్చిన డిమాండ్లపైన చర్చించి ఈ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం.
రామగుండం ఎన్టీపీసీ మరియు తెలంగాణ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి అగ్రిమెంటు కాలపరిమితి ఆగస్టు 15తో ముగుస్తుంది. దీని సందర్భంగా ఈరోజు హెచ్ఆర్ యాజమాన్యానికి ఎన్టీపీసీ హెచ్ఆర్ యాజమాన్యానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండంలో ఆర్థికపరమైన డిమాండ్లు, అట్లాగే సామాజిక భద్రత, ఉద్యోగ భద్రతకు సంబంధించిన ఆ డిమాండ్లు పొందుపరచడం జరిగింది. తక్షణమే ఎన్టీపీసీ యాజమాన్యం మమ్మల్ని చర్చలకు పిలిచి ఈ నెల రోజుల వ్యవధిలో ఇవన్నీ డిమాండ్లు ఏవైతే మేము పెట్టినాయో న్యాయమైన డిమాండ్లు కార్మికులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ జీవోలు ఇవ్వడం లేదు. అనేక సతమతం అవుతుండ్రు. ఆర్థికంగా కార్మికులకు భారంగా ఉన్నది. ఇంటి అద్దెలు కానీ అటు నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు అనేకం పెరిగిపోయినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం ఈరోజు కార్మికుల శ్రమే ఇక్కడ ఎక్కువ ఉన్నది. ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్నారు కార్మికులు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎంప్లాయీస్ తగ్గిపోయారు. కాంట్రాక్ట్ కార్మికుల శ్రమే ఎక్కువ ఉన్నది కాబట్టి కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఎన్టీపీసీ యాజమాన్యం తక్షణం చర్చలకు పిలిచి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని, ఉత్పత్తికి దోహదపడే విధంగా కార్మికులు పనిచేస్తారు కాబట్టి మంచి పరిపుష్టంగా పనిచేయాలన్నా, మంచి ఉత్పత్తి రావాలన్నా కార్మికుల సైడ్ ఆలోచించి తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.